దోసకాయ పప్పు పులుసు. దోసకాయ పప్పు పులుసుకి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసుకోండి. మొన్న లక్ష్మక్క పిలిచి భోజనానికి పిలిచిందండి. బా ఒక్కొక్క ముద్దలో అడిగా, అక్క నేను కూడా దోసకాయ పప్పు చేస్తా కానీ ఈ టేస్ట్ ఎలా అక్క అంటే ఒక్క సీక్రెట్ చెప్పింది. ఆ సీక్రెట్ నేను మీతో షేర్ చేస్తా. దానిలోపు మనం ఫస్ట్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా దోసకాయ కట్ చేసుకుందాం మనము. నేను ఇంట్లో ఎప్పుడు దోసకాయకి సంబంధించిన దోసకాయ ఇన్స్టెంట్ పచ్చడి కానివ్వండి, పప్పు కానివ్వండి చేస్తే ఫస్ట్ ఆ గింజలు తీసేయి అని అంటారు. కొందరికి నచ్చదు. ఇప్పుడు మనం ఇంట్లో మన ఫ్యామిలీలో తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మనం కొంచెం త్యాగం చేయాలిగా. సో అలా నేను మా ఆయన కోసం ఈ గింజలని త్యాగం చేస్తున్నానండి. ఎలాంటి కాలంలో బతుకుతున్నామంటే ప్రతి ఒక్కరితో భయపడాలి. అలాంటి కాలంలో బతుకుతున్నాం మనము. అందుకే మొహమాట పడొద్దు, జాగ్రత్త పడాలి. కొన్ని విషయాల్లో అస్సలు ఎవరేమనుకుంటే నాకేంటి, నా బతుకు నేను బతుకుతున్నా, వాడు ఏదో అంటే నేనేంటి ఫీల్ అయ్యేది అనే దాంట్లో మనం ఉంటే మనంత హ్యాపీగా ఎవరు ఉండరు తెలుసా. వాళ్ళేం ఫీల్ అవుతారో వీళ్ళేం ఫీల్ అవుతారో ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకి ఎందుకండి. మన గురించి మనం ఆలోచిస్తే సరిపోతుంది కదా. అది నూనె వేడెక్కింది. ఫస్ట్ తాలింపు వేసుకుంటున్నాను నేను. ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇందులో కొద్దిగానే వేస్తున్నా. ఎందుకు అనే క్వశ్చన్ మీకు వచ్చింది, నాకు ఆ విషయం అర్థమైంది. చెప్పానుగా ఒక సీక్రెట్ ఉంది అని, దానికోసమే పక్కన పెట్టేదాన్ని. పసుపు, మంచిగా కరివేపాకు, ఒక తెలియని సువాసన వస్తుంది తెలుసా. అలానే పసుపు కూడా వేసాను. ఇంగువ మీకు నచ్చిందంటే ఇంగువ కూడా వేసుకోండి. ఇందులో ఉల్లిపాయ, ఉల్లిపాయలు వేసి నెంబటే ఉప్పు. దీన్ని ఒక్క 2 నిమిషాలు ఇలా వదిలేద్దాము. అంతలోపు దోసకాయలు కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకుందాము. ఒకే ఒక్క నిమిషం అంతే. చిన్న మిక్సీ జార్ తీసుకొని, చెప్పానుగా ఒక మ్యాజిక్ ఉంది అని, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. సో ఈ జార్లో పచ్చిమిర్చి, దోసకాయ, కొంత జీలకర్ర వాడాను కదా, మిగతాది ఇందులో. ఇందులో ఈ దోసకాయ ముక్కలు వేసేసుకుందాం మనం. ఈ దోసకాయ ముక్కలు మగ్గడానికి కూడా కొంచెం టైం కావాలి కాబట్టి మా లక్ష్మక్క వాళ్ళ ఇంట్లో ఈ దోసకాయ పప్పు పులుసు ఏదైతుందో అది ఎందుకంత టేస్టీగా ఉంది అంటే మెయిన్ ఇంగ్రీడియంట్, కీ ఇంగ్రీడియంట్ ఇదేనండి. దోసకాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వీటి పేస్ట్ చేసుకొని దీంతోనే ఆ మ్యాజిక్ వచ్చింది. ఆహా, నేను ఇప్పటికీ కూడా తెలుసా ఆలోచిస్తుంటుంటే అప్పుడు తిన్న టేస్ట్ ఇప్పుడు నా నోటికి అంటుతుంది తెలుసా. అంత అద్భుతంగా ఉండే టేస్ట్. వదినా, నువ్వు ఇంట్లో చేసినావు కానీ ఈ సీక్రెట్ అందరికీ చెప్పకు, లేకుంటే నీ చేతి వంట మజా ఏదైతుందో అది మిస్ అయిపోతుంది. సరే వదిన, ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఇది కూరే, ఇందులో వేసేద్దాం. దీన్ని మనము దోసకాయ పప్పు పులుసు అన్నాం కాబట్టి ఆ పులుసు ఎలా వస్తుంది? చింతపండు రసం వేస్తేనే వస్తుంది. కాబట్టి లేట్ చేయకుండా ఇందులో చింతపండు రసం వేసేద్దాం. ఒక్కసారి కలిపేసుకొని
ఎంత బాగా ఉడికాయో ముక్కలు వదినా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలు వాడాం కాబట్టి కొద్దిగా కారం. దీంట్లోనే ఆల్రెడీ ఉడకపెట్టుకున్న కందిపప్పు, దీన్ని ఒక్క మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. టేస్ట్ కావాలి, టేస్ట్ మారుతూ ఉండాలి అని అందరికీ అనిపిస్తుంది కాబట్టి ఇలా మనము లక్ష్మి అక్క చెప్పిన రెసిపీని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాము. అయితే ఇందులో నేను ఇంతకుముందు కొద్దిగా ఉప్పు వేసాను కదా, అది ఉడకడానికి. ఇప్పుడు ఏంటంటే రుచికి సరిపడా ఉప్పు, తినబోతూ రుచులెందుకు అనే ఒక సామెత, చూపించబోతూ చెప్పుడెందుకని నేనంట. ఇలా ఉండాలి. ఇది చూడ్డానికి మన సాంబార్ లాగా లేదు, అలా అని పప్పులాగా కూడా లేదు, రెండిటి మధ్యలో కన్సిస్టెన్సీలో ఉంది. ఇందులో ఇప్పుడు బెల్లం. పులుసు ఎప్పుడైనా బాగా మరగాలి వదిన, మరుగుతేనే దాని టేస్ట్, ఆ ఫ్లేవర్ ప్రతి ముద్దలో ఇప్పుడు మనం ఏదైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసామో అది కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యి అసలు ఆహా అంటే చెప్తుంటేనే నాకు ఆ టేస్ట్ వస్తుంది, అంత మంచిగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా అంటే అన్నిటినీ ఇలానే మగ్గించాలి అని నేను అనను, కొన్ని కంపల్సరీ అలా అవ్వాలి. అంటే ఇప్పుడు పులుసు ఉందంటే పులుసు అలా అయితేనే దాన్ని పులుసు అంటారు. సో ఇప్పుడు దాన్ని కొద్దిసేపు మనం మర్చిపోదాము. చూడండి, అది ఆహా దోసకాయ పప్పుల్సు రెడీ. దోసకాయ పప్పుల్సు స్టవ్ ఆర్పేసి కొద్దిగా కొత్తిమీర, దోసకాయ పప్పుల్సు. ముందుగా ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, టమాటా ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కలిపి వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, జీలకర్ర, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయ టమాటా మిశ్రమంలో దోసకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. అందులోనే మిక్సీ పట్టిన దోసకాయ పేస్ట్, చింతపండు పులుసు వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కారం, ఉడకబెట్టుకున్న కందిపప్పు, ఉప్పు, తగినంత నీళ్లు కూడా పోసి బెల్లం వేసి కలిపి బాగా మరిగించాలి. చివరిగా ఫైనల్ బౌల్లో వేసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే దోసకాయ పప్పుల్సు రెడీ.